ఆర్య వైశ్యుల అభివృద్ధి కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు సీఎం చంద్రబాబు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాతని చంద్రబాబు దర్శించుకున్నారు. వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవ సందర్భంగా ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబు నాయుడు పట్టు వస్త్రాలు సమర్పించారు. తొలిసారి ప్రభుత్వ లాంఛనాలతో ఆత్మార్పణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్య వైశ్యుల అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. చిరు వ్యాపారాలకే పరిమితమయ్యారు. ఎక్కడన్నా కిళ్ళీ కొట్టు ఉంటే ఆ కిళ్ళీ కొట్టు ఆర్య వసూలు తప్ప వేరే వాళ్ళది కాదు. ఇన్ని కొట్టులు వేరే ఉండేటివి. ఇప్పుడిప్పుడు కొద్దిగా ఆ కిరాణా కొట్లు కూడా వేరే వాళ్ళు పెట్టేసే పరిస్థితికి వచ్చారు. కాబట్టి ఇవన్నీ కూడా మల్టీ ఛానల్స్ వస్తున్నాయి, మార్ట్లు చేస్తున్నాయి, షాపింగ్ మాల్స్ వస్తున్నాయి, అనేక ఇది వచ్చాయి. కానీ ఎన్నోసార్లు చెప్పాను, అందుకే ఆర్య వయసుల కోసం ఒక కార్పొరేషన్ పెట్టి మీ తెలివితేటలు ఉపయోగించి మిమ్మల్ని కూడా వ్యాపారస్తులుగా తయారు చేయాలని తెలుగుదేశం పార్టీ ముందుకు వచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సమాజంలో కష్టపడి పని చేసేవారు, తెలివితేటలతో పనిచేసేవారు ఆర్య వయసులు. నీతి నిజాయితీగా వ్యాపారం చేస్తారు. తెల్లవారి నుంచి సాయంత్రం వరకు దీక్షగా పనిచేస్తారు. అదే సమయంలో సంపాదించిన డబ్బులు కొంత డబ్బులు ఏదైతే ప్రజల సేవకు ఖర్చు పెట్టే ఏకైక కులం ఆర్య వయసులు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఇప్పుడు వచ్చింది కాదు, వాళ్ళ బ్లడ్లోనే వచ్చింది, వారసత్వంగా వచ్చింది. ఎక్కడ అవినీతి చేయరు, అవినీతి చేయాలని ధ్యాస లేదు. కష్టపడి సంపాదిస్తారు. అందులో వాళ్ళకు తోచిన విధంగా దాన కార్యక్రమాల కోసం, ధర్మ కార్యక్రమాల కోసం వెచ్చించే వ్యక్తులు ఆర్య వయసులు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.